హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో వేసవికాలం వచ్చింది కదండి, ఎండలైతే మండిపోతున్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ వేసవిలో మనం చలువ చేసే పదార్థాలు ఎక్కువగా చేసుకొని తింటూ ఉంటాం కదా. సో అందులో భాగంగా ఈరోజు ఈ వీడియోలో గుల్కన్ మన ఆరోగ్యానికి చాలా చలువ చేస్తుంది అనమాట. అది ఎలా తయారు చేయాలో ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాము. ఇంకొకటి ఏంటంటే, ఇది నా రెసిపీ కాదండి, మా చెల్లి వాళ్ళ అత్తగారు మా ఇంటికి వచ్చారనమాట. అత్తయ్యతోటి ఆ గుల్కన్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాం అనమాట. సో మాతో పాటుగా మీరు కూడా చూసేయండి. మంచి లేని పడేస్తారేమో, మంచిగా లేకపోతే పడేస్తున్నారు. ఇట్లా పురుగులు నైట్ బేబీ పింక్ కలర్ ఉంటుంది, ఆ కలర్ ఫ్లవర్ అసలు అది అది అంటే లోకల్ గులాబీ లోపల అవి దొరకదు ఎక్కువ మాట. స్మెల్ కూడా మంచిగా వచ్చే గులాబీలే వాడాలి. అప్పుడు అసలు ఆ రోజెస్ స్మెల్ ఉండవు. అదే అఫ్ఘాన్స్ అని తెలుసు మీకు, అప్పుడు కాలం వాడేది. రోజ్ పేరు కాదు, అది క్రీమ్ క్రీమ్ ఉంటుందా? ఓకే ఓకే. దాంట్లో ఇది యూజ్ చేస్తారు ఎక్కువ. ఏం పేరు అయితే మళ్ళీ ఒకసారి చెప్పండి. అఫ్ఘాన్ స్నో. స్నో వెనకటికి క్రీమ్ ని స్నో స్నో అనేవాళ్ళమే. నేను కూడా వైట్ ఒకటి రెమీ స్నో దొరుకుతుంది. అయితే దాంట్లో కూడా ఈ స్మెల్ వస్తుండే. అది కరెక్ట్, ఇప్పుడు అర్థమైంది నాకు. అదేదో మంచి స్మెల్ అనుకుంటుంటే ఇదేనా. అమ్మ అత్తయ్య ఇద్దరు మంచి బెస్టీస్ అనమాట, బెస్ట్ ఫ్రెండ్స్. చాలా ఎంజాయ్ చేస్తారు ఎక్కడ పోయినా సరే. వాళ్ళిద్దరు ఉంటే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సో క్యూట్ కదా వాళ్ళిద్దరిని చూస్తుంటే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా చెల్లెలు వాళ్ళ అత్తగారు. సో అందరూ అజ్జి అజ్జి అంటారు అనమాట. అత్తయ్య నాకు, ఈమె మా అమ్మ. మా అమ్మ మీకు తెలుసు కదా అందరికీ. అత్తయ్యనే ఎప్పుడు రాలేదు. ఈసారి ఎట్లనో ఇంకా ఏ ఊరు కాలిపోయిందో ఏమో కానీ ఒక 3 days అయింది వచ్చి. అసలు ఎప్పుడూ రారు, ఉండరు. ఏదైనా ఫంక్షన్స్కి వస్తే ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోతారు. సో అత్తయ్యను మంచిగా యూజ్ చేసుకుంటున్నాం అనమాట. ఇవన్నీ గులాబీలు ఏంటి ఇవన్నీ రెక్కలు అని అనుకుంటున్నారా? దీంతో గుల్కన్ ప్రిపేర్ చేస్తారనమాట అత్తయ్య. సో అది మీకు అందరికీ షేర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నా. చాలా సింపుల్, ఏముంటుంది దీంట్లో, వీడియో వద్దు అంటుంది అత్తయ్య. వద్దు అత్తయ్య, ఇది సింపుల్ అయినా సరే ది బెస్ట్ కదా. అసలు దీని యూజెస్ ఏంటి అనేది మనము ఒక్కసారి అత్తయ్యని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అజ్జి, కైసే బనానా హే, ఇస్కా యూజెస్ క్యా హే బోల్కే. నా హిందీ కూడా కొంచెం కొంచెమే వచ్చు, వేరే అండి. अब फूल लाए तो उसको धोना नहीं, बाहर से धो के समझो बाजार से लाए तो पानी मारते, इसलिए उसको क्या करना, हाथ के ऊपर ऐसा ये करना तो समझो कीड़े मकोड़े कुछ रहे तो भी निकल जाते हैं. फिर सब उसके पंखुड़ियाँ निकाल के ऐसा कपड़े के ऊपर डाले तो पूरा पानी खींच लेता है. సో ఒక్క నిమిషం అత్తయ్య. అత్తయ్య కొంచెం మరాఠీ అన్నమాట అతను. సో అందుకని హిందీలో చెప్తున్నారు. తెలుగు మాట్లాడతారు కానీ కొంచెం కొంచెం అట్లా తడబడతా నేను అంటున్నారు. కానీ తెలుగులోనే చెప్పండి అత్తయ్య. ఇంకా ఎగ్జామ్ పెడుతున్నాను, పెద్ద ఎగ్జామ్ లాగా ఉంది అజ్జికి. అంటే తెలుగు ఎక్కువ మందికి అర్థమవుతుంది. చెప్తా, మీరు చెప్పండి. అదో ఇంతవరకు చెప్పింది ఏంటి అని అంటే, బయట నుంచి పూలు తీసుకొని వచ్చిన తర్వాత వాష్ అవి వాష్ చేయకుండా ఇట్లా దులిపితే దాంట్లో ఏమన్నా పురుగులు కానీ ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి. ఆ తర్వాత ఈ పెటల్స్ అన్ని తీసి సపరేట్ వేసుకొని మనం క్లాత్ మీద వేసుకుంటే ఏదైతే వాటర్ ఉంటుందో అవి బట్ట పీల్ చేసుకుంటుంది, డ్రై అయిపోవాలి. సో బేసిక్గా కాన్సెప్ట్ ఏంటంటే ఎలాంటి అయితే ఇవి అత్తయ్య మామూలు రోజెస్ తీసుకోవాలా లేకపోతే ఇవి సెలెక్టెడ్ రోజెస్ ఏంటి? సెలెక్టెడ్ పింక్ కలర్ में रहना. పింక్ కలర్, ఇంకొకటి ఇంకా లైట్ పింక్ కూడా ఉంటాయంట. ఇంకా లైట్ పింక్ దమ్మన్నారు. అసలు సెంట్ రోజెస్ ఏమంటారు వీటిని? సెంటెడ్ రోజ్ ఫ్లవర్స్ తోటి చేయాలంట. నాకు అవి దొరకలే, వైట్వి ఇవి దొరికినాయి. వైట్ కూడా ఉంటాయా? बोले तो व्हाइट नहीं, లైట్ పింక్, लाइट पिंक, बेबी पिंक बोले वैसे रहते. వీటితో కూడా చేయొచ్చు కదా. చేయొచ్చు అంటే అసలు అది ఉంటుంది, దాని టేస్ట్ దాని స్మెల్ అది వేరే ఉంటుంది. సో ఇది అయితే ఫ్లవర్స్ మొత్తం ఇట్లా దులిపేసి ఆరబెట్టమంటున్నారు మీరు. తర్వాత చేసేటప్పుడు ప్రాసెస్ చూసుకుంటూ ఉందాం. తెలుగులో
మరి శ్రీకాంత్ రమ్మంటుంది అత్తయ్య. अब खंडे शक्कर उसको तेलुगु में सब बोल కండమిశ్రీ. खंडा ఆ కండం మిక్స్ తీసుకొచ్చి దాన్ని పౌడర్ చేసుకోవాలట. हाँ ఆ పౌడర్ చేసుకున్నాక ఇవన్నీ వాటిలో పౌడర్ వేస్తూ అది మిక్స్ చేసుకోవాలి. धूप में रखना. సరే అది మనం చేసేటప్పుడు చూపిద్దాం అత్తయ్య. సో దీనివల్ల యూజెస్ ఏంటో చెప్పండి. हाँ यूजेज बोले तो ये गर्म हवा में बोले तो गर्मी में इसका बहुत फायदा रहता है. వేడి చేస్తుంది కదా. ఇంట్లో మా చందుకుంది, మా శ్రీహితకుంది. ఎండాకాలం వస్తే నాకు కూడా పొట్లేస్తుంది అంత వేడి బాగా. తర్వాత శ్రీహిత చేతులు చూశారు, ఇట్లా కొంచెం కుర్పులు లైట్గా కుర్పుల్లాగా పొట్టు లేచింది, ఏమైంది అని చెప్పి చూసి అయ్యో గుల్కన్ ట్రై చేద్దా అని అన్నారు. ఏమో అజ్జి మాకు అంత ఐడియా లేదు అని అంటే, మీరు రోజెస్ తెప్పించండి మనం చేద్దాము అని అన్నారు. ప్రాసెస్ చాలా సింపుల్ ఉంటుంది అన్నారు. సరే అజ్జి ఉన్నప్పుడే మనం ట్రై చేద్దాము అని చెప్పి తెప్పించినాం అన్నమాట. యాక్చువల్గా అట్లా ఎందుకు అవుతుందంటే ఓవర్ హీట్ అంట. ఓవర్ హీట్ సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా, హీట్ బాడీ ఉండే వాళ్ళకి అట్లా అవుతుంది అని చెప్పి చలవ వేస్తుంది బాగా. పొట్టు పొట్టు లేచిపోతుంది. జనరల్గా మీరు కూడా అందరికి అబ్జర్వ్ చేసి ఉంటారు, హీట్ బాడీ ఉండే వాళ్ళకి వాళ్ళకి వస్తుంది. సో అట్లాంటి వాళ్ళకి కాకుండా మనకు కూడా మంచిదే. సమ్మర్లో సమ్మర్లో ఎవరైనా తినొచ్చు. తాగవచ్చు షర్బత్ లాగా నిమ్మకాయ షర్బత్ తాగినట్టు. తాగవచ్చా? తాగవచ్చు बोले तो అదేంటి? నీళ్ళు లేకుంటే పాలల్లో మిక్స్ చేసుకొని, పాలు అంటే చల్ల పాలు చల్లటి పాలు దాంట్లో ఒక స్పూన్ వేసుకొని కలిపి చేసుకొని తాగాలి. లేకుంటే అది ये ऐसा अलग दिखता है ना तो उसको मिक्सर में घुमा सकते इतना ఆహా. वो ऐसा ఒకవేళ మనకి పెటల్స్ లాగా కనిపిస్తూ ఉంటే మనము అదేంది తాగుతామా అడ్డం వస్తుంది అంటాం కదా, అప్పుడు దాన్ని ఒక స్పూన్ తీసుకొని మిక్సీలో వేసుకొని చేతి కూడా వేసుకోవచ్చు అట్ట పేస్ట్ లాగా వేసుకొని కూడా కలుపుకోవచ్చు మన పాలలో వాటర్లో. మేమైతే చిన్నప్పుడు బాగా గుల్కన్ వేసుకొని పాన్ తింటుంటే పాన్లో వేసుకొని బయట ఇచ్చేది కూడా ఇదేనైతే. ఇదే ఉంటుంది మరి వాళ్ళు ఏం కమర్షియల్ దాంట్లో ఫుల్ మిలాకే करते थे అన్ని ఫ్లేవర్స్ వాడతారట వాళ్ళు. కలుపుతారు వాళ్ళు. అంటే అన్ని రకాల రోజెస్ వేస్తారట. రోజెస్ మనం పింక్ సెంటెడ్ తెచ్చినాం కదా, అంటే ఇట్లా ఎంతైనా కాదు. ఇప్పుడు మన ఇంట్లో అనుకోండి కొంచెం పెట్టలు ఏమైనా మురిగిపోతే అట్లా తీసేసిండ్రు ఇప్పుడు అజ్జి. బయట అవన్నీ పట్టించుకోరు, కమర్షియల్ గా చేసేస్తారు. ఏదైనా మనం ఇంట్లో చేసుకుంటే ప్యూరిటీ అనేది బాగుంటుంది. అది. సో ఇప్పుడు మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోయాం. మాట్లేదు. అమ్మమ్మనా? అమ్మమ్మ రెసిపీ వస్తే అమ్మమ్మని మనం ఆపలేము, ఎట్లయినా ఫటాఫట రెసిపీ మొత్తం చెప్పేస్తారు. ఇది అజ్జి అట్లా. అది మీరు కూడా ఒక్కసారి రంగంలోకి దిగితే మాట్లాడతారు అత్తయ్య. అట్లేం లేదు. సో మా నాన్నమ్మ ఏంటి అంటే ఎందుకు చూపించడం ఇది అని అన్నది. స్పెషల్ ఏముంది ఇంట్లో, అందరు ప్రాసెస్ వేరే ఉంటుంది, కమెంట్ చేస్తారేమో ఇట్లా చేస్తారేంటి అట్లా చేయాలి కదా అని చెప్పేసి. కానీ ఎప్పటి నుంచో కొన్ని ఇయర్స్ 30 साल हो गया आपका और कितना पहले 50 ఏళ్ళ కింద నుంచే పెడుతుందంట గుల్కను. సో నేను చేసే పద్ధతి ఇది. సో ఇట్లా చేస్తాను, ఇట్లా అంటే మీరు చేసేది చూపిద్దాము, ఎవరైనా కమెంట్ చేస్తారు వాళ్ళకి నచ్చితే చేసుకుంటారు ఇంట్లో అని చెప్పినమాట. ఇప్పుడు కమింగ్ సమ్మర్ కాబట్టి చాలా మందికి యూజ్ అవుతుంది. చూడండి ప్రాసెస్. కొంచెం తడి లేకుండా చాలా తుడిచిపెట్టేసుకొని, ఇది కలాకండ్ ఉంది కదా, షుగర్ అస్సలు వాడకూడదు కదా దీనికి. ఈ కలకండ దీన్ని ఏమంటారంటే కండమిశ్రీ అంటారు. కండమిశ్రీ కండమిశ్రీ అంటారు. సో దీన్ని కొంచెం మెత్తగా పొడి చేసుకున్న తర్వాత ఆల్రెడీ నేనైతే ఇది దగ్గర లేకుంటే అసలు వంటింట్లో పనే చేయలేనమ్మా, అంత వేడి నాకు. ఇది మీరు అందాజు బట్టి వేస్తారా? లేయర్ చేస్తా. లేయర్ చేస్తారా? సరే సరే. గడ్డలు ఉంటాయి కదా, తొందరగా మెరగాలి అసలు. ముందు కొంచెం చూరు చేసేసుకొని వేయాలి దీంట్లో. లాస్ట్ 2 summers అత్త వాళ్ళు యూఎస్లో ఉండే, సో ఎంటనే ఎస్కేప్ అయ్యారు. ఈసారి ఛాన్స్ లేదు. 2 years తప్పించుకోండి. అత్తయ్య అయితే చాలా అంటే చాలా సరదా మనిషి అనమాట. ఎట్లా అంటే శ్రీహిత జనరేషన్తో కలిసిపోతారు, మా కొడుకులు కోడళ్ళ జనరేషన్తో కలిసిపోతారు, మా జనరేషన్స్తో కలిసిపోతారు. తర్వాత వాళ్ళ జనరేషన్ అంటే 4 generations తోటి వాళ్ళు మంచి కలువిడిగా కలిసిపోతారు అనమాట. ఇలాంటి వాళ్ళని చూసి మనం ఎంతో నేర్చుకోవాలబ్బా. చాలా హ్యాపీగా ఉంటారు, ఎక్కడ ఉన్నా కూడా ఎదుటి వాళ్ళని కూడా చాలా హ్యాపీగా ఉంచుతారు. ఏం లేదు కానీ ఏమైనా ఉంటుందేమో అని ఇట్లా అనుమానంతో జల్లడ పట్టడం. అంటే మీరు క్లాత్ నుంచి తీసేటప్పుడే పైపై తీసేటారు కదా. అవును, అయిపోయింది. సో ఫ్రెష్ పెటల్స్ రెడీ.
మనకు కావాల్సిన పదార్థాలు చాలా అంటే చాలా తక్కువ, 1 2 అంతేనా అత్తయ్య? మనుషులే ఎక్కువ పదార్థాల కన్నా. అంటే ఇట్లా ఏం చేస్తారు అసలు అని చెప్పి కొంచెం ఉంటుంది కదా మనకి गणपति ఎక్సైట్మెంట్. बप्पा मोरया। గణపతి బప్పా మోరియా. జై బోలో గణేష్ మహారాజ్ కి जय। అంటే ఒకటి మెడిసిన్ లాగా మనం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి లేయర్స్ వేయాలా? 2 days అయినాక మీరు కలిపి పెడితే పర్వాలేదు. ఆహా. తోడా తోడా ఆ? అత్తయ్య దగ్గర ఉండి ఉండి మా అమ్మ కూడా మంచి హిందీ నేర్చుకుంటున్నది కదమ్మా? ఏం రాదు నాకు, వాళ్ళంతా పర్ఫెక్ట్ ఉంది, నేను రాదు. భయమే మాట్లాడాలంటే, తప్పు మాట్లాడతా అని. ఏం కాదు మాట్లాడు. కావాలంటే కట్ చేస్తామమ్మ, మాట్లాడండి, ఏం కాదు. ఇది ఎండాకాలం చలువ మంచిగా ఉంటుంది. అవును. ఎక్కడ నేర్చుకున్నారు అత్తయ్య మీరు ఇది? पूना में करते हैं ना हम लोग, ఆహాహా. जब बनाते అంటే మీ అమ్మ నుంచి నేర్చుకున్నారా, అమ్మమ్మ నుంచా, నానమ్మ నుంచా, అమ్మమ్మ నుంచా, అమ్మ నుంచా? అజ్జి వాళ్ళు చాలా రకాల స్వీట్స్ చేస్తారు. సో ఇంకా స్వీట్స్ అంటే అజ్జి అనమాట. లడ్డూస్, పరాటాలట, లడ్డూలట, రకరకాలు చేస్తారు. ఇంకోటి ఇట్లాంటివి డిఫరెంట్ టిప్స్ కూడా బాగా చెప్తారు. ఇట్లా అవుతుంది అని అంటే దానికి ఒక టిప్ చెప్తారు, ఇట్లా వేసుకొని తినండి, ఇట్లా తాగండి అని చెప్పేసి. సో శ్రీహిత నీకోసం ఇది అజ్జి ఇంత కష్టపడి చేస్తుంది నాని. థ్యాంక్ యూ అజ్జి. చెప్పు. ఈరోజు మార్నింగ్ అజ్జి నేను మాట్లాడుతుంటే చెప్తున్నా, అజ్జి 40 టైప్ ఆఫ్ పరాటా చేస్తారట. అవునా అత్తయ్య? 40 రకాల పరాటాలా? దేవుడా, చేసుకుంటారా ఇప్పుడు కూడా ఇంట్లో? ఇప్పుడు అంత చేయాలి. అంటే వెజిటబుల్స్తో, అన్ని వెజిటబుల్స్తో. వాళ్ళు పరాటా అంటే ఏదో గవర్నమెంట్ అడిగినమా అంటే చాలా చేసినమా చేసుకోరు, పెద్ద ప్రాసెస్. ప్రాపర్గా చేస్తారమ్మా. సొరకాయ పరాటా, బీరకాయ పరాటా, దోసకాయ పరాటా, ఆలు పరాటా, 40 కావాలి. క్యాబేజీ పరాటా. వీళ్ళు చేసిన అమ్మ 40 పరాటాస్ లో 10 వెరైటీస్ తిన్నా. ఓకే, లాస్ట్కి ఉడతా భక్తిలాగా ఇది కొంచెం అంత వేసేస్తున్నాను అనమాట. అందరు తెల్ల పడుతున్నారు. కరెంట్ ఇప్పుడే వచ్చింది. ఈరోజు అబ్బబ్బబ్బ కరెంటే లేదు ఇంట్లో. వర్షం పడి ఎండాకాలంలో ఎండ ఉండాలి కానీ వర్షం ఎందుకు వచ్చిందో ఏమో కదా, ఎందుకు వచ్చింది? రాలే, నీకే వచ్చింది. మొత్తం వేసేస్తారా అదంతా వేసేస్తారా? వేసేయండి. జస్ట్ మనకు కొలత అంటూ అట్లా ఏం లేదు. ఇది ప్రిజర్వేటివ్ లాగా, ఎక్కువ ఉంటే కూడా పర్వాలేదు, అంతే. అవును, తక్కువ అయితే ఉండొద్దు. తక్కువ మాత్రం. అండ్ కావాలంటే మధ్య మధ్యలో కూడా మనం రోజ్ పెటల్స్ యాడ్ చేసుకోవచ్చు అంట. మళ్ళీ దాంతో పాటు ఇది కూడా యాడ్ చేయాలి. కొంచెం ఇది కొంచెం అయితే ఇప్పుడు ఎండ తగిలితేనే పాకం అవుతుంది. ఏమన్నావు? ఎండ నార్మల్ షుగర్ తో చేయొచ్చా అంటే ఇది చలువ కదా. చెయ్యొచ్చు మరి, బయట పాన్లలో దానిలో వేసేది అందరూ ఈ కలాకండ్ వాడతారా? మనం చేసుకుంటున్నాం చలువ కాబట్టి. వాళ్ళు ఫ్లవర్స్ కూడా అన్ని వెరైటీలు తీసుకుంటారు. మరి పొద్దున ఎంత చెత్త వచ్చింది, వాళ్ళు అదంతా అట్లనే వేసేస్తారు. అట్లా అంత నీట్ గా తీసుకుంటారు. షుగర్తో కూడా చేయొచ్చు, షుగర్ మంచిది కాదు కదా అని. అండ్ ఇది చలువ కదా, చలువ మిశ్రీ. సో అత్తయ్య ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం దీన్ని? అంతేనా? ఇప్పుడు ఇంకా అత్తయ్య వంటలా అనుకుంటున్నారు, మళ్ళీ బాండ్లు పెట్టాలి, మళ్ళీ ఇంత ఎల్లిపాయలు తీయాలా ఏమో అనుకుంటున్నారు. అదే కదా, ఇంత సింపుల్, ఇంత ఈజీ చూడండి అసలు ఇది. అన్ని కాంప్లికేటెడ్ ఉంటాయి వాళ్ళ ఫుడ్ అంతా కూడా, పని లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. అయితే అది ముందుంది ముసళ్ళ పండగ అన్నట్టుంటే ఇదే. ఇప్పుడు దీన్ని తీసుకొని పోయి ఎండలో పెట్టాలి. ఇప్పుడు మనకు వర్షం పడుతుంది, మరి రేపు కూడా ఎండ ఉండకపోతే పోనీ ఉంది కదా షుగర్, ఆహా ఏం పర్వాలేదు. ఆ షుగర్ ఉన్నంత ఖరాబ్ కాదు. మస్తు వేసిన షుగర్. ఎన్ని రోజులు పెట్టాలి ఎండలో? అది कड़गे కరిగే వరకు. कलर चेंज हो जाता, ब्लैक हो जाता, ब्लैक हो गए खराब हो गए ऐसा नहीं रहता। वो जितना
पुराना है उतना उसका मेडिसिन ఎంత పాతది అవుతే అంత మెడికేటెడ్ అవుతుంది. సో కలర్ బ్లాక్ అయిందని చెప్పేసి అనుకోకూడదు, అంటే ఎంత బ్లాక్ అయితే అంత మంచిగా ఉంటుంది. భార్గవ్ వాళ్ళ ఇంట్లో 7 years 8 years బ్యాక్ చేసినది కూడా ఉంది. అవునా? మళ్ళీ వస్తే అప్పుడు అదే నాన్న బుద్ధ అన్నది, నేను పంపిస్తా మీకు. ఆ, పాత ఇల్లు పోతి ఖాళీ చేయకముందు చేసింది అది అట్లనే ఉంది ఇంకా ఇప్పటికీ. అంటే ఇంకా యాడ్ చేస్తూనే ఉంటారు కాబట్టి ఓకే, యాడ్ చేస్తుంటారేమో. ఈ పెటల్స్ ఇది కలక్ ఓకే. రోజు పూలు ఇంక ఈ బాటిల్ మనం దానికే పెట్టేయాలి. ఇంత మంచి బుజ్జి బాటిల్, ఇంత బాగుంది కదా బాటిల్ ఇది. అండ్ చిన్నపిల్లలకైతే చాలా యూస్ఫుల్, అంటే వేడి వాళ్ళకి తొందర అవుతుంది కదా, సో వాళ్ళకైతే ఒక స్పూన్ తినిపిస్తే సరిపోతుంది. కొత్తది స్వీట్ తెప్పించింది దానికోసం. వీళ్ళు ఏ పని స్టార్ట్ చేద్దాం అనుకున్నా ఫస్ట్ స్వీట్ చేసేస్తారు. ఇంకా ఖచ్చితంగా వస్తుంది. చాలా స్వీట్ అత్తయ్య కూడా చాలా స్వీట్ అత్తయ్య. అజ్జి కూడా చాలా స్వీట్. ఎమోషనల్ అయిపోతుంది అమ్మ పాప. అయ్యో అమ్మమ్మ అజ్జి బెస్ట్ ఫ్రెండ్స్. జస్టిస్ వీళ్ళిద్దరు. అయితే సిరి డెలివరీ అయినప్పుడే కదా అత్తయ్య అది ఏంటది గోందు లడ్డు గోందు లడ్డు అని చెప్పి అది అజ్జి వాళ్ళ రెసిపీ. సో అమ్మమ్మ, భార్గవత్తయ్య, అజ్జి అందరు కలిసి మంచిగా గోందు లడ్డూలు పంపించారు అనమాట. మెంతి లడ్డు కూడా వేసినట్టు. మెంతి లడ్డు, గోందు లడ్డు వీళ్ళదే మొత్తం ప్రిపరేషన్స్. ఈమె ఎల్లిపాయ పొడిలో ఎక్స్పర్ట్. ఇంకొకసారి వెళ్ళిపోయి పొడి చేయాలమ్మమ్మ మీరు. అసలు సిరికన్నా ఎక్కువ మేమే తిన్నాం. సిరి బాలింత అని చెప్పుకోవడం తప్ప మేమైతే ఫుల్గా లాగి. అది కూడా తిన్నదమ్మా, అది కూడా ఇంత డబ్బా నిండా ఎల్లిపాయ పొడి 3 months కంప్లీట్ ఖతం చేసేసింది. చాలా టేస్టీ ఉంటుంది. ఇంకొకటి 2 డబ్బాలు వచ్చినాయి కదా అక్కడికి, అమెరికాకు పంపించారు కదా మీరు. ఒకటి మావేరా, ఒక డబ్బా ఈయననే తిన్నాడు మొత్తం బ్రెడ్లలో పెట్టుకొని. చప్పాగా కొంచెం బాలేంతకు మీకు అందరికి కారం. అది ఒక డబ్బా, అది కంప్లీట్ చేసింది. డబ్బా తినలేదు, డబ్బాలో ఉండే పౌడర్ అయితే ఖతం చేసింది మీరు. నెక్స్ట్ టైం అమ్మమ్మతో మంచిగా ఎల్లిపాయ పొడి కూడా చేద్దాం. ఇంకా సిరి వాళ్ళ అత్త ఉంది కదా, అత్త వాళ్ళ అమ్మ విజయమ్మ అత్త, ఆమె కూడా ఒక డబ్బా పంపించింది. అది మేమందరం కలిసి ఖతం చేసినాం. సో ఎక్స్పర్ట్స్ అనమాట ఇద్దరు. కొన్ని వంటలలో అమ్మమ్మ ఎక్స్పర్ట్, కొన్ని వంటలలో అజ్జి ఎక్స్పర్ట్. అమ్మమ్మ ఇంకా టిప్స్ చెప్తుంటారు అనమాట, ఏమైనా వంట చేస్తే ఇది ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని. సో చాలా హెల్ప్ఫుల్. చాలా నేర్చుకోవాలి మనం పెద్దవాళ్ళ దగ్గర. ఆ టిప్స్తో పాటుగా ఇంకా నాకు కూడా షంటింగ్. మా అమ్మ వస్తుందంటే నాకు గుండెలో దడదాడ వస్తుంది ఎవరికైనా అట్లే ఉంటుంది అత్తయ్య. కదా అత్తయ్య? అత్తయ్య మీకు ఒకటి తెలుసా, నాకు సిరి చెప్పింది మా అమ్మ వస్తుందంటే నాకు ఇట్లా అవుతుంది అంతే. అంటే వాళ్ళకి పర్ఫెక్ట్ గా వచ్చు కాబట్టి ఏదో కరెక్ట్ చేస్తారు కదా ఇట్లా పిల్లల్ని, మన పిల్లల్ని కరెక్ట్ చేయాలని అట్లా చేస్తారు. అంతే. అబ్బా వాళ్ళని ఇంకా పొగడాలి, ఇంకా పొగడాలి. వాళ్ళు వస్తున్నారంటే నేను మొత్తం నీట్ గా పెట్టిన, అంత క్లీన్ చేయించిన, అమ్మ ఏమంటదో ఇట్లా పెట్టుకునేది అంటదేమో అని చెప్పి. ఇప్పుడేమో అత్తయ్య వాళ్ళమ్మ అంటున్నారు. ఇప్పుడు ఒకప్పుడు అంటుండే అమ్మ అది అట్లా ఇది ఇట్లా అని. ఇప్పుడు ఇంటి క్లీనింగ్ గురించి అనట్లే, వంటలలో మాత్రం పేరు పెట్టండి మాత్రం తిండి తిననే తినదు అమ్మ. అంటే అమ్మమ్మ వెళ్ళాక మిమ్మల్ని అందరు పొగడాలని అట్లా అమ్మమ్మ ఫీలింగ్. నేర్చుకుంటారు, ఇంకా మంచిగా నేర్చుకుంటారు. ఓకే అమ్మా, ఇప్పుడే బాగా చేస్తున్నారు, ఇంకా మంచిగా చేయాలని చెప్తుంటారు. అది. సో మొత్తానికి ఈ పెద్ద మనుషులు ఇద్దరిని పెట్టుకొని మంచిగా గుల్కన్ స్వీట్ తయారు చేయించుకున్నాం. సో ఈ ప్రాసెస్ అయితే ఇక్కడితో అయిపోయింది. సో నేను ఎండలో పెట్టి రోజు ఎట్లా అవుతుంది ఏంటి అనే ప్రాసెసింగ్ అంతా కూడా నేను మళ్ళీ దీంట్లో యాడ్ చేస్తానన్నమాట, ఆ క్లిప్స్ అని కూడా. సో ఈ వీడియో ఇక్కడితోటి ఎండ్ చేస్తున్నాం. ఇంకేమైనా మాట్లాడేది ఉంటే మీలో కూడా చాలా మందికి ఇది యూజ్ అవుతుంది. ఎందుకంటే అప్కమింగ్ సమ్మర్కి చాలా మందికి హీట్ బాడీస్ ఉన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో అంటే ఇట్లా అనడం ఏంటంటే, ఇప్పుడు ఏదో గేమ్ ఆడుతాం చూడు, ఇప్పుడు ఇట్లా అంటే ఒక బాల్ గేమ్ ఆడుతాం చూడే, బాల్ ఇట్లా ఆడుకుంటే ఇక్కడ ఆగిపోయింది అనుకోండి, ఇప్పుడు నువ్వే స్టార్ట్ అన్నట్టుగా ఇట్లా అంటే నువ్వే మాట్లాడాలన్నమాట. ఏం మాట్లాడతా అంటే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్. కమ్మటి వాసన వస్తుంది. 3 రోజులకు దీని పరిస్థితి ఇట్లా ఉంది. సో ఎండలో మంచిగా మగ్గి దానికి పాకంలాగా అయ్యి పెట్టిన దానికన్నా సగం అయింది చూడండి. ఇంకా కొంచెం కలకండ మిశ్రీ అనేది కరగలేదు, కరుగుతూ ఉంటుంది అన్నమాట ఆ ఎండకి.
ఇంకో 1 వీక్ అయిన తర్వాత దీని పరిస్థితి ఇలా ఉంది చూడండి. ఇది చూడండి, మనం ప్రిపేర్ చేసినప్పుడేమో ఇంతవరకు వచ్చింది కదా, ఇప్పుడు చూడండి మొత్తం అంటే అంత పాకంలాగా అయిపోయి దగ్గరికి అయిపోయింది అనమాట. ఇప్పుడు పర్ఫెక్ట్ గుల్కన్ రెడీ అయిపోయింది, రెడీ టు ఈట్. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. డైలీ మార్నింగ్ బాల్కనీలో మంచిగా ఎండ వస్తుంది అనమాట. మార్నింగ్ 7 o'clock నుంచి 11 o'clock దాకా అక్కడే పెట్టేస్తున్నాను నేను. చూడ్డానికి చాలా అంటే చాలా బాగుంది కదా. ఎట్లా అంటే మంచిగా తేనెలో వేసినట్టుగా జ్యూసీగా అనిపిస్తుంది అనమాట ఈ పాకం అంతా కూడా. చాలా అంటే చాలా బాగుంది. ఉట్టిగా కూడా తినొచ్చు. నేనైతే రోజు ఒక 1/2 స్పూన్ దాకా తినేస్తున్నా. అంటే భలే టేస్ట్గా ఉంది. మీరు కూడా చేసుకొని తినండి, ఆరోగ్యంగా ఉండండి.